కుండ కూలర్. ఎండాకాలం మండిపోతుంది. తుని పిచ్చుక ఇంట్లో చిచ్చుకాకి కూడా ఉంటుంది. చిచ్చుకాకి చాలా అమాయకురాలు. చిన్నప్పుడే అమ్మ నాన్నలు చనిపోవడంతో తుని వాళ్లే ఆమెను ఆదరించి ఇంట్లో పెట్టుకున్నారు. ఉదయం 10 గంటలు. ఎండ దడ పుట్టిస్తోంది. తుని పిచ్చుక బుజ్జి చెమటలు తుడుచుకుంటూ కూర్చున్నారు. అమ్మో, ఎండాకాలం అప్పుడే వచ్చేసింది బుజ్జి. ఉడుకు భరించలేకపోతున్నాం. ఆ సజ్జపైన మన పాత కుండ కూలర్ ఉంది. అది తీయవే. అది పెట్టుకుంటే ఇంట్లో కొంచెం చల్లగా ఉంటుంది. అవునమ్మా, ఎండ బాగా కొట్టుంది. ఆ కుండ కూలర్ ఉంటేనే మనకు ప్రశాంతత. నేను ఇప్పుడే స్టూల్ వేసుకొని పైకెక్కి తీస్తాను. బుజ్జి పిచ్చుక సజ్జ పైకెక్కి ఆ పాత కుండ కూలర్ని నెమ్మదిగా కిందకు దించుతుంది. కాని సడన్ గా కాలు జారి ఆ కుండ చేతిలో నుండి జారిపోయి కింద పడి డబాల్మని ముక్కలైపోయింది. తుని పిచ్చుక కోపంగా, ఓసై బుజ్జి, ఏం చేశావే? ఉన్న ఒక్క కుండ కూలర్ని పగలగొట్టావా? జాగ్రత్తగా తీయలేవా? నీకు ఏ పని చేత కాదు, అన్ని పగలగొట్టడమే. బుజ్జి పిచ్చుక అలుగుతూ, అమ్మా, ఎందుకు నన్ను అలా తిట్టున్నావు? కావాలని పడేయలేదు కదా, చేయి జారింది. అయినా ఈ కుండ కూలర్ తయారు చేసింది నేనే కదా, పోతే పోయింది. మళ్ళీ కొత్తది నేనే చేస్తాను, నన్ను తిట్టుకు. సరిగ్గా అప్పుడే పొలంలో పని ముగించుకుని చిచ్చుకాకి అలసిపోయి ఇంట్లోకొచ్చింది. అమ్మయ్య, ఎండలో పని చేసి నా ప్రాణం పోయింది. ఏంటే బుజ్జి, మట్టితో ఆడుకుంటున్నావా? ఆడుకోవడం లేదా ఆంటీ, పాత కుండ పగిలిపోతే మళ్ళీ కొత్త కుండ కూలర్ని రెడీ చేశాను. రాత్రికి చల్లటి గాలి ఇస్తుంది చూడు. రాత్రయింది. కొత్త కుండ కూలర్ రెడీ అయింది. అందులో నీళ్లు పోసి గాలొచ్చేలా ఏర్పాటు చేశారు. అందరూ ఇంటి ముందు ఆరు బయట పడుకోవడానికని మంచాలు వేశారు. ఆతోనే నాకు గాలి బాగా రావాలి. నేను ఈ కుండ కూలర్ని ఎగ్జాక్ట్ గా ఎదురుగా మంచం వేసుకుని పడుకుంటాను. నాకు చాలా అలసటగా ఉంది. సరే చిచ్చు, అలాగే పడుకో, అందరికీ గాలొస్తుందిలే. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. రాత్రి 1 గంట అయింది. చిచ్చుకాకి నిద్రలో నడిచే అలవాటుంది. ఆవిడ కళ్ళు మూసుకుని మంచం మీద నుండి లేచింది. అలా చేతులు చాపుకుంటూ ముందుకు నడుస్తూ వెళ్లి ధబేల్మని ఆ కొత్త కుండ కూలర్ని గట్టిగా తన్నేసింది. అది ముక్కలు ముక్కలైపోయింది. నీళ్లన్నీ వలికిపోయాయి. చిచ్చుకాకి మాత్రం ఏమి ఎరగని దానిలా మళ్లీ వెళ్లి మంచం మీద పడుకుంది. మరుసటి రోజు ఉదయం తుని బుజ్జి నిద్రలేచారు. పగిలిన కుండను చూసి గుండె పగిలిపోయినంత పనైంది. అమ్మా, నా కుండ కూలర్ నేనంత కష్టపడి చేశానమ్మా, మళ్ళీ పగిలిపోయింది. ఎవరు చేశారు ఈ పని? అయ్యో, రాత్రి వరకు బాగానే ఉంది కదా, ఎవరై ఉంటారు బుజ్జి? మనమేమో ఇటు పడుకున్నాం. బుజ్జి పిచ్చుక ఆలోచిస్తూ, అమ్మా, చిచ్చు ఆంటీ రోజు 6 గంటలకే లేస్తుంది కదా, ఈ రోజు ఇంకా లేవలేదు. నాకు ఆవిడ మీద అనుమానంగా ఉంది. చిచ్చు, ఓసై చిచ్చు, లేవే. ఈ కుండ ఎలా పగిలిందో నీకు తెలుసా? చిచ్చుకాకి నిద్ర లేచి కళ్ళు నిలుముకుంటూ, గుడ్ మార్నింగ్ తోనే. అరే, కొండ పగిలిందా? అవును తోనే, రాత్రి నేను నిద్రలో నడుస్తూ వెళ్ళినట్టు గుర్తుంది. నా కాలు తగిలి పడేసినట్లున్నాను. నేనే తన్నాను బుజ్జే, సారీ. ఆ మాట వినగానే బుజ్జికి కోపం నశాలానికి కంటింది. కోపంగా అరుస్తూ, ఏంటి, నువ్వే తన్నావా? నేనెంత కష్టపడి చేశానో తెలుసా? నిద్రలో నడికేంటి ఆంటీ? అసలు నిన్ను మా ఇంట్లో ఫ్రీగా ఉంచుకుంటున్నందుకు మాకిది కావాల్సిందే. బుజ్జి, ఆపు. ఏంటా మాటలు? తను కావాలని చేయలేదు కదా. నువ్వు ఊరుకో అమ్మా, ఇవన్నీ మనం కూర్చోబెట్టి మేపుతున్నావు. పైగా మన ఇంట్లో ఉంటూ మన వస్తువుని పగలగొట్టుండా. నీకు చేత కాకపోతే సైలెంట్ గా పడుకోవాలి, కానీ ఈ ఇల్లంతా నీదే అన్నట్టు తిరిగితే ఎలా? దరిద్రం పట్టింది ఈవిడ వల్లే. బుజ్జి అన్న మాటలకు చిచ్చుకాకి గుండె కాకావికలమైపోయింది. తను అనాథని, ఫ్రీగా ఉంటున్నానని బుజ్జి అనడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిచ్చుకాకి ఏడుస్తూ, సరే బుజ్జి, నేను మీకు అంత భారం అయితే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. మీ వస్తువులు పగలగొట్టను. చిచ్చుకాకి ఏడుస్తూ ఆ ఇంటి నుండి బయటికెళ్లిపోయింది. తుని ఆపినా ఆగలేదు. సాయంత్రమైంది. బుజ్జి పిచ్చుక మళ్లీ ఇంకొక కొత్త కుండ తయారు చేసి కూలర్ పెట్టింది. మరోవైపు చిచ్చుకాకి ఊరి చివర ఒక చెట్టు కింద దిగులుగా కూర్చుని ఏడుస్తుంది. అక్కడికి చోటు చిలుక కుహుబాతు వచ్చారు. వీళ్ళకి తుని బుజ్జిలంటే అస్సలు పడదు. ఏంట చిచ్చో, ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ఏమైంది? ఆ బుజ్జి నాన్న ఇంట్లో రండి, వెళ్ళిపోమంది కుహ. రాత్రి నేను నిద్రలో నడుస్తూ వాళ్ళ కొండ పగలగొట్టానని దారుణంగా తిట్టింది. నన్ను ఫ్రీగా మేపుతున్నామంది. కుహుబాతు రెచ్చగొడుతూ, అయ్యో, ఆ బుజ్జికి ఎంత పొగరు. నువ్వు ఆ ఇంట్లో ఉంటూ వంట చేసి బట్టలు ఉతికి ఎంత కష్టపడుతున్నావు? వాళ్ళు నీకు జీతం ఇవ్వాలి, పైగా నిన్నే తిడుతుందా? అవును
అవును చిచ్చు, నీకొక నిజం చెప్పనా? మీ అమ్మ నాన్నలు చనిపోయాక వాళ్ళ పేరు మీద ఉన్న ఆ ఇంటిని తుని వాళ్ళమ్మ తెలివిగా తన పేరు మీద రాయించేసుకుంది. నువ్వుంటున్న ఆ ఇల్లు నిజానికి నీదే. వాళ్ళు నీ ఇంట్లో ఉంటూ నిన్నే గెంటేస్తారా? ఈ అబద్ధం వినగానే అమాయకురాలైన చిచ్చుకాకి షాక్ అయింది. ఏంటి, ఆ ఇల్లు నాదా? నాకు ఈ విషయం ఎప్పుడు చెప్పలేదే. వాళ్ళు ఎందుకు చెప్తారు? నువ్వు అమాయకురాలివి కాబట్టి నిన్ను మోసం చేస్తున్నారు. నువ్వు బాధపడక చిచ్చు. ఈ రోజు రాత్రికి నువ్వు నా ఇంట్లో పడుకో. రేపు వాళ్ళ సంగతి చూద్దాం. రాత్రి అయింది. కుహుబాతు చిచ్చుకాకిని తన ఇంటికి తీసుకెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళగానే చిచ్చుకాకి పైకి చూసింది. అక్కడ ఫ్యాన్ లేదు. తనలో తాను, అమ్మయ్య, కుహు ఇంట్లో ఫ్యాన్ లేదంటే ఖచ్చితంగా కూలర్ లేదా ఏసీ ఉండే ఉంటుంది. అందుకే ఫ్యాన్ వేయించలేదు. ఆ కుహు, కూలర్ ఎక్కడుంది? నాకు గాలి తగలకపోతే అస్సలు నిద్ర పట్టదు. ఆన్ చేయవా? కూలరా? మా ఇంట్లో కూలర్ లేదు చిచ్చు. ఫ్యాన్ కూడా లేదు. కరెంటు బిల్లు ఎందుకు దండగా అని తీయించేశాను. కిటికీ తీస్తానులే, బయట గాలే మనకు ఏసీ. చిచ్చుకాకి షాక్ అయ్యి కొంచెం గట్టిగా, ఏంటి, ఫ్యాను లేదు కూలర్ లేదా? అయితే ఎలా బతుకుతున్నారు మీరు ఇక్కడ? గాలి లేకుండా ఉడికిపోవాలా? ఈ ఎండలో నేను చచ్చిపోతానేమో. కుహుబాతుకి చిచ్చుకాకి గట్టిగా మాట్లాడేసరికి విపరీతమైన కోపం వచ్చింది. ఏట, నా ఇంటికి వచ్చి వంకలు పెడతావా? ఆ వచ్చి నేను తిట్టడంలో ఎలాంటి తప్పు లేదు. ఫ్రీగా ఉంటే ఇలాగే పొగరు వస్తుంది. ఏసీలు కూలర్లు కావాలంటే పని చేసుకుని కొనుక్కోవాలి. ముందు నా ఇంట్లో నుండి బయటకు పో. కుహుబాతు చిచ్చుకాకిని మెడ పట్టుకుని బయటికి గెంటేసింది. పాపం చిచ్చు ఏడుస్తూ అక్కడి నుండి చోటు చిలుక ఇంటికెళ్ళింది. అదే సమయంలో తుని ఇంట్లో, బుజ్జి, నువ్వు చిచ్చుతో అలా మాట్లాడుండకూడదు. పాపం తను చాలా అమాయకురాలు. నిద్రలో తెలియక చేసింది, కావాలని కాదు. బుజ్జి పిచ్చుక బాధపడుతూ, అవునమ్మా, నేను కోపంలో అలా అనేశాను. చిచ్చు ఆంటీ నా కోసం వంట చేసేది. నాకు ఇష్టమైన వంటలు చేసి నా బట్టలుతికి నన్నంత ప్రేమగా చూసుకునేది. అలాంటి ఆంటీ నేను ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నాను. నేను చాలా తప్పు చేశాను. పదమ్మా, ఆంటీని వెతుక్కుంటూ వెళ్లి తీసుకొని వద్దాం. మరోపక్క చిచ్చుకాకి చోటు చిలుక ఇంటి ముందు నిలబడి పిలుస్తోంది. చాటా చాటా, తలుపు తీయవే. చోటు చిలుక తలుపు తీసి, ఏంటి చిచ్చు, ఈ టైంలో వచ్చా? కుహు ఇంట్లో పడుకోలేదా? కుహు ఇంట్లో ఫ్యాను లేదో కూలరో లేదో చోట. నాకు గాలి తగలకపోతే నిద్ర పట్టదు. ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మీ ఇంట్లో కూలర్ గాని ఫ్యాన్ గాని ఉన్నాయా? ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకుంటాను. అమ్మో, మా ఇంట్లో చిన్న టేబుల్ ఫ్యాన్ ఒక్కటే ఉంది చిచ్చు. కానీ అది మా బన్నుగాడు ఒక్కడే పెట్టుకుని పడుకుంటాడు. నాకు కూడా గాలి ఇవ్వడు. ఇక నీకు ఎక్కడి నుండి ఇస్తాను? నువ్వు వేరే చోట చూసుకో. చోటు చిలుక మొహం మీదే తలుపేసేసింది. చిచ్చుకాకి ప్రపంచం అంటే ఏంటో అప్పుడు అర్థమైంది. తనని రెచ్చగొట్టిన వాళ్ళు కనీసం ఆశ్రయం కూడా ఇవ్వలేదని ఏడ్చుకుంటూ ఒంటరిగా నడుస్తోంది. అప్పుడే తుని బుజ్జి వెతుకుతూ రాగా దారిలో చిచ్చుకాకి కనిపిస్తుంది. బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ వెళ్లి చిచ్చుని హత్తుకుని, చిచ్చు ఆంటీ, సారీ ఆంటీ, పొద్దు నేను కోపంలో ఏదేదో వాగాను. నన్ను క్షమించండి. నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ ఇంటికి వచ్చేయి. చిచ్చుకాకి ఏడుస్తూ, పర్లేదులే బుజ్జి, నాకే బయట ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరి బుద్ధేంటో అర్థమైంది. మీరే నాకు నిజమైన బంధువులు. ముగ్గురు ఆనందంగా ఇంటికి చేరుకున్నారు. ఇంటి ముందు కొత్త కుండ కూలర్ రెడీగా ఉంది. తోనే, ఆ చోటు కుహు నాతో ఏమన్నారో తెలుసా? ఈ ఇల్లు నాదట. మా అమ్మ నాన్నలు చనిపోయాక మీరు నా దగ్గర నుండి లాక్కున్నారట. అదంతా పచ్చి అబద్ధం చిచ్చు. వాళ్ళకి మనమంటే కుళ్ళు. మనల్ని విడగొట్టాలని అలా లేని పొలివి కల్పించి చెప్పారు. నువ్వు మా ఇంట్లో మనిషివి. ఆ కుహు చోటు ఆంటీల సంగతి నేను తర్వాత చెప్తానమ్మా. వాళ్ళ పని పట్టాను. ముందు కొత్త కుండ కూలర్ ముందు హాయిగా పడుకుందాం రండి. అందరూ ఆ కుండ కూలర్ చల్లటి గాలిలో ప్రశాంతంగా సంతోషంగా నిద్రపోయారు. ఈ కథలోని నీతేంటంటే, కోపంలో అనే మాటలు బంధాలను విడగొడతాయి. అలాగే మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఎప్పుడు ఆపదలో ఆదుకోరు. మన వాళ్లే మనకు శ్రీరామ రక్ష. సమ్మర్ హాలిడేస్. మధ్యాహ్నం 4 గంటలు. స్కూల్ నుండి పిల్లలు అరుచుకుంటూ ఎగురుకుంటూ బయటకొచ్చారు. బన్ను చిలుక గట్టిగా అరుస్తూ, యాహూ, ఫ్రీడమ్, స్వాతంత్రం వచ్చేసింది. ఇంక నుండి నాకు హోంవర్క్ లేదు, క్లాస్ వర్క్ లేదు, ఓన్లీ ఈటింగ్ వర్క్ మాత్రమే. సమ్మర్ హాలిడేస్ వచ్చేసారా రోయ్? అవునరా పన్నుక, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 2 నెలలు మనం ఫుల్గా ఆడి పాడాలి. ఎక్కడికైనా దూరంగా చల్లగా ఉండే చోటుకి ట్రిప్కి వెళ్దాం. ట్రిప్పా? సూపర్ ఐడియా. నేను మా మమ్మీకి చెప్పి అర్జెంటుగా ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాను. నాకు కొత్త కూలింగ్ గ్లాసెస్ కావాలి. కూలింగ్ గ్లాసెస్ ఎందుకురా? మనం వెళ్లే చోట మనకి ఈటింగ్ గ్లాసెస్ కావాలి. నేను ఈ రోజు రాత్రికే ఒక పెద్ద లిస్ట్ రాస్తాను. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఏం తినాలి అన్నీ నేనే డిసైడ్ చేస్తాను రా రోయ్.
నువ్వు తిండి గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించవారా బానుగా? ట్రిప్ అంటే చూడడానికి ప్లేసెస్ ఉండాలి, ఎంజాయ్ చేయడానికి గేమ్స్ ఉండాలి. సరే, రేపు ఉదయం రచ్చబండ దగ్గర పెద్దలతో కలిసి మీటింగ్ పెడదాము. ఇక మరుసటి రోజు ఉదయం 10 గంటలు. ఎండ దడ పుట్టిస్తోంది. రచ్చబండ దగ్గర తుని, చోటు, చిచ్చు, మహీగ్రద్ద, లూసీ పౌరం మరియు పిల్లలందరూ కూడా కూర్చొనున్నారు. సరే పక్షులారా, పిల్లలకు సెలవులు వచ్చాయి, ఎండలు కూడా మండిపోతున్నాయి. ఈసారి మనం అందరం కలిసి ఒక 10 రోజులు ట్రిప్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్దాం? ఎవరి ఐడియాలు వాళ్ళు చెప్పండి. చిచ్చుకాకి తన కొత్త చీర సర్దుకుంటూ, మహిగారు, నేను ఫస్ట్ చెప్తాను. మనం గోవా వెళ్దాం. నేను ఎప్పటి నుండో గోవా బీచ్ లో సన్ బాత్ చేయాలని కలలుగంటున్నాను. నా కొత్త బికిని, హ్యాట్, కూలింగ్ గ్లాసెస్ రెడీగా ఉన్నాయి. గోవా అయితేనే నా స్టైల్ కి సెట్ అవుతుంది. గోవానా? ఊసని పిచ్చి తగలయ్యా. ఇక్కడ ఎండకి మనం మాడి మసిబొగ్గులుగా అవుతుంటే మళ్ళీ అక్కడ బీచ్కి వెళ్ళి ఎండలో ఎందుకు మాడాలి? నేను రాను బాబాయ్, నాకు స్కిన్ టర్న్ అవ్వడం ఇష్టం లేదు. అవును చిచ్చు ఆంటీ, సమ్మర్ లో ఎవరైనా బీచ్కి వెళ్తారా? మనం ఊటీ వెళ్దాం, అక్కడ చాలా చల్లగా ఉంటుంది. మనం స్వెటర్లు వేసుకొని టీ తాగుతూ మంచు కొండలు చూడొచ్చు, అదే బెస్ట్. బుజ్జి చెప్పింది కరెక్టే. ఊటీ అయితే మనకి చలిగా ఉంటుంది, ఈ ఉడుకు నుండి ప్రశాంతత దొరుకుతుంది. ఊటీ ఈజ్ ఫైనల్. బన్ను చిలుక సడన్ గా లేచి గట్టిగా, నా ఊటీ వద్దు, గోవా వద్దు. నేను ఎప్పటి నుండో చెప్తున్నాను, ఎవరూ వినట్లేదు. మనం సిటీలో జరిగే మెగా ఫుడ్ ఫెస్టివల్కి వెళ్దాం. ఫుడ్ ఫెస్టివలా? అదేంట్రా బన్నుగా? అంటే అదొక పెద్ద జాతరలే. అక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వంటలు ఉంటాయి. ఒకవైపు హైదరాబాద్ దమ్ బిర్యానీ కొండలాగా ఉంటుంది, ఇంకోవైపు తందూరి చికెన్లు గాలిలో ఎగురుతుంటాయి, ఐస్ క్రీంలు నదుల్లా పారుతుంటాయి. మనం అక్కడ టెంట్ వేసుకొని రోజు రాత్రి పగలు తింటూనే ఉండొచ్చు. నా లైఫ్లో ఇదే నా డ్రీమ్ డెస్టినేషన్. మరి తిండిపోతా, ట్రిప్కి వెళ్ళేది తిండికేనా? గోవాలో అయితే సీ ఫుడ్ ఉంటుంది, మనం పీతలు చేపలు తినొచ్చు. ఊటీలో ఏమంటుందిరా, గడ్డి తప్ప. ఊటీలో ఫ్రెష్ క్యారెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటాయి ఆంటీ. నాకు ఊటీనే కావాలి. ఆగండి ఆగండి, ఒక్కోడు ఒక్కో చోటు చెప్తే మనం ఎక్కడికి వెళ్ళలేం. ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేయడానికి మనం ఓటింగ్ పెడదాం. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే అక్కడికే వెళ్దాం. ఇక ఓటింగ్ గందరగోళం. ఎవడు పిచ్చివాడిది. మహీగ్రద్ద, సరే సరే, ఊటీకి ఎవరు ఓటు వేస్తారు? తుని, పుచ్చి, లూసీ చేతులెత్తారు. టోటల్ గా 3 ఓట్లు. గోవాకి ఎవరు? చిచ్చుకాకి, చిన్ను చేతులెత్తారు. టోటల్ 2 ఓట్లు. ఫుడ్ ఫెస్టివల్ కి? బన్ను మరియు చోటు చిలుక చేతులెత్తారు. టోటల్ 2 ఓట్లు. నేను బన్నుకి సపోర్ట్, ఎందుకంటే ఊటీ వెళ్తే చలికి నా కీళ్ళు నొప్పులొస్తాయి, గోవాకి వెళ్తే ఎండ. ఫుడ్ ఫెస్టివల్ అయితే ఒకేసారి తిని ఇంటికి వచ్చేయచ్చు. బన్ను చిలుక ఆనందంతో, చూసారా, మా మమ్మీ నాకు సపోర్టు. నేను ఫుడ్ ఫెస్టివల్కే వెళ్తాను. ఇది చీటింగ్. ఊటీకి 3 ఓట్లు వచ్చాయి, సో ఊటీ ఈస్ ద విన్నర్. మనం ఊటీకి వెళ్తున్నాం. నేను ఊటీకి రాను, నాకు చలి పడదు. నేను తెచ్చుకున్న కొత్త సమ్మర్ డ్రెస్లు ఊటీలో వేస్తే నన్ను పిచ్చి దాంట్లో చూస్తారు. నేను గోవా వెళ్తున్నాను, ఎవరొచ్చినా రాకపోయినా. నువ్వు ఒక్కదానివి గోవాకి ఎలా వెళ్తావే? ఫ్లైట్ టికెట్ ఎవడిస్తాడు నీకు? అదే, అందరం కలిసి వెళ్తే బడ్జెట్ తగ్గుతుందని. సరేలే, గోవా కాకపోతే కేరళ వెళ్దాం. బోట్లో షికార్ చేద్దాం. బోట్లో షికార్ చేస్తూ వాటర్లో ఏం తింటాం? చేపలు పచ్చివి తినాలా? నా వల్ల కాదు, నాకు ఫుడ్ ఫెస్టివల్ కావాలి. మహీగ్రద్ద తల పట్టుకొని, దేవుడా, ఈ గొడవలు తెగేలా లేవు. సరే సరే, ఇంకో 2 రోజులు ఆలోచించుకోండి. ఎవరు ఎక్కువగా కాంప్రమైజ్ అయితే వాళ్ళ మాట విందాం. రేపు ఈవినింగ్ మళ్ళీ మీటింగ్. 10 రోజులు గడిచి సమ్మర్ ఎండ ఇంకా బాగా పెరిగిపోయింది. పక్షులన్నీ రచ్చబండ దగ్గర రోజు మీటింగ్ పెడుతూనే ఉన్నాయి, కానీ రిజల్ట్ మాత్రం 0. అబ్బా, ఎండ మండిపోతుంది, నాకు ఆకలి లేదు, ఏమీ లేదు. అసలు ట్రిప్ క్యాన్సిల్ చేసి ఎవరింట్లో వాళ్ళు ఏసీ వేసుకుని పడుకుందాం. ట్రిప్ క్యాన్సిలా? నెవర్. నేను ఎప్పుడో లగేజ్ ప్యాక్ చేసి పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న 15 ప్యాకెట్స్ కురుకురే, 10 ప్యాకెట్లు లేసు అన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి ట్రిప్కి వెళ్ళకపోతే. అవును చోట, నేను రోజు కొత్త మేకప్ వేసుకుని రెడీ అవుతున్నాను. నా బ్యూటీ అంతా ఈ ఎండలో కరిగిపోతుంది. ఈ రోజు డిసైడ్ అవ్వాల్సిందే. సరే, ఊటీ వద్దు, గోవా వద్దు, మనం
సిమ్లా వెళ్దాం, అక్కడ కూడా మంచుంటుంది. సిమ్లాకి వెళ్ళాలంటే ట్రైన్లో 3 days పడుతుంది. ట్రైన్లో బాత్రూమ్లు బాగోవు. నేను ఫ్లైట్లోనే వెళ్తాను. ఫ్లైట్ టికెట్కి 10,000 అవుతుంది చిచ్చు. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ట్రైన్లో అయితే తక్కువ అవుతుంది. ట్రైన్ అయితే బెస్ట్ అంటే ప్రతి స్టేషన్లో ఆగుతుంది. సమోసా, టీ, ఇడ్లీ, వడ అన్ని కొనుక్కొని తినొచ్చు. నాకు ట్రైన్ జర్నీనే కావాలి. కనుక నువ్వు తిండి గురించి ఆలోచించడం ఆపు. ట్రైన్లో 3 రోజులంటే చిరాకు వస్తుంది. బస్లో వెళ్దాం. బస్సా, వామిటింగ్స్ వస్తాయి. నేను ఏసీ వాల్వో బస్లోని మాత్రమే వస్తాను. ఆర్డినరీ బస్లో నా చీర నలిగిపోతుంది. నాకు తలనొప్పి వస్తోంది మీ గొడవల వల్ల. ఒకడు ఫ్లైట్ అంటాడు, ఒకడు ట్రైన్ అంటాడు, ఇంకొకడు గోవా అంటాడు. నేను చెప్పింది మీరు వింటారా, లేక నేను ఇక్కడి నుండి వెళ్ళిపోమంటారా? చెప్పండి మహి గారు. మనం కొడైకెనాల్ వెళ్దాం. అది సౌత్ ఇండియాలోనే ఉంది. బస్ లో జస్ట్ 1 night జర్నీ. బడ్జెట్ లో అయిపోతుంది. చలిగా కూడా ఉంటుంది. ఓకేనా? ఓకే, కొడైకెనాల్ ఈస్ ఫైనల్. నాకు ఓకే. నా గోవా డ్రీమ్స్. సరేలే, అక్కడ కూడా కొత్త డ్రెస్సులు వేసుకుంటా. కొడైకెనాల్లో ఏమైనా స్పెషల్ ఫుడ్ ఉంటుందా? ఉంటే నాకు కూడా ఓకే. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి ఒక డెసిషన్ కి వచ్చాం. రేపందరూ 10,000 రూపాయలు తీసుకుని రండి. బస్ టికెట్స్ ని బుక్ చేద్దాం. మే నెల చివరికొచ్చేసింది. 40 రోజులుగా వీళ్ళు రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దామని టైం వేస్ట్ చేస్తూనే ఉన్నారు. ఒకరోజు ఉదయం బన్ను, బుజ్జి, చిన్ను మూతి ముడుచుకుని కూర్చున్నారు. నేను మా మమ్మీకి కొత్త కూలింగ్ గ్లాసెస్ తెప్పించమని చెప్పి 40 రోజులైంది. ఇప్పుడు వాటితో నేను ఇంట్లో టీవీ చూడాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్తే ధరలు అంటున్నారు, లేకపోతే చలి ఎండ అంటున్నారు. నేను రెడీగా ఉంచి పెట్టిన 15 లేస్ ప్యాకెట్స్ లోని గాలి కూడా పోయింది. ఇవి ఇప్పుడు ముడతలు పడి వాడిపోయిన ఆకుల్లా ఉన్నాయి. నా ట్రిప్ కలలు కరిగిపోయాయి. మనం పెద్దోళ్ళని నమ్ముకుంటే ఇంతే. వాళ్ళు ఎప్పటికీ డిసైడ్ అవ్వరు. మనమే ఒక చిన్న ప్లాన్ వేద్దాం. బుజ్జి వెళ్లి పెద్దలని పిలిచింది. అమ్మా, చిచ్చు ఆంటీ, ఈ గొడవలు బడ్జెట్లన్నీ పక్కన పెట్టండి. మనం దూరం వెళ్ళక్కర్లేదు. మన ఊరు నుండి 1 గంట జర్నీలో ఒక పెద్ద వండర్ స్ప్లాష్ వాటర్ పార్క్ ఉంది. అక్కడ వేవ్ పూల్, స్లైడ్స్, రెయిన్ డాన్స్ అన్ని ఉన్నాయి. టికెట్ జస్ట్ 500 రూపాయలు. మనమందరం కలిసి ఒక రోజు వెళ్ళి వద్దాం. అట్లీస్ట్ సమ్మర్ హాలిడేస్ లో ఒక్క రోజైనా ట్రిప్ వేయాలి కదా. వాటర్ పార్కా? అక్కడ లోపల ఫుడ్ కోర్ట్ ఉంటుందా? ఉంటే నేను రెడీ. 500 రూపాయలేనా? అది బెస్ట్. వాటర్ పార్క్ లో నా కొత్త స్విమ్ సూట్ వేసుకొని వాటర్ రైడ్స్ చేస్తాను. నాకు ఓకే. నాకు ఓకే. పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. ఖర్చు కూడా తక్కువే. అమ్మయ్య, ఇన్నాళ్ళకి ఒక్క మాట మీద నిలబడ్డారు. సరే, ఈ రోజు సండే. రేపు మండే ఉదయం మనం అందరం వాటర్ పార్క్ కి వెళ్దాం. ఈ రోజు రాత్రికి అందరూ ప్యాకింగ్ చేసుకోండి. పిల్లలు ఒకేసారిగా ట్రిప్కి వెళ్తున్నాం. రాత్రి 8 గంటలు. అందరి ఇళ్లలో హడావడిగా ప్యాకింగ్ జరుగుతోంది. రాత్రి 10 గంటలు. అందరూ లగేజీలు సర్దుకుని రేపటి వరకు ఎప్పుడు ఉదయిస్తుందా అని వెయిట్ చేస్తూ నిద్రపోయారు. బన్ను కలలో పెద్ద వాటర్ స్లైడ్ లో నుండి బిర్యానీలోకి దూకుతున్నట్లు కలలు కంటున్నాడు. ఉదయం 6 గంటలు. సూర్యోదయం కంటే ముందే అందరూ రెడీ అయిపోయారు. బన్నుగడు తన స్కూల్ బ్యాగ్ నిండా స్నాక్స్ వేసుకుని రెడీగా ఉన్నాడు. అందరూ రచ్చబండ దగ్గర కలిశారు. ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు. బన్ను చిలుక ఎగురుతూ, ట్రిప్ వాటర్ ట్రిప్. నేను వెళ్ళి పెద్ద పూల్లో బెల్లీ ఫ్లాప్ చేస్తాను. నేను వేవ్ పూల్లో టైటానిక్ హీరోలాగా పోజ్ ఇస్తా. ఆటో ఇంకా రాలేదేంటి? టైం అవుతుంది. సరిగ్గా అప్పుడే అందరి మొబైల్ ఫోన్స్ లో ఒకేసారి టింగ్ 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 అని వాట్సాప్ మెసేజ్ సౌండ్ వచ్చింది. ఎవరిది మెసేజ్? పొద్దున్నే నా ఫోన్కి కూడా వచ్చింది. స్కూల్ గ్రూప్ నుండి వచ్చింది. అమ్మా, నేను చదువుతానుండు. బుజ్జి తన అమ్మ ఫోన్ తీసుకుని ఆ మెసేజ్ చూసి గుండాగినంత పనైంది. బుజ్జి మొహం తెల్లబడిపోయింది. చేతులు వణుకుతున్నాయి. ఏమే బుజ్జి, ఏముందందులో? బుజ్జి పిచ్చుక గడగడలాడుతూ నీరసంగా, అది అమ్మా, స్కూల్ ప్రిన్సిపల్ కుట్లకోప మాస్టర్ గారి నుండి మెసేజ్. మాస్టరా, ఈ టైంలో ఎందుకురా? మనల్ని కూడా వాటర్ పార్క్ కి తీసుకెళ్ళమంటున్నాడా? కాదురా పన్నుక. మెసేజ్ ఏంటంటే, డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, సమ్మర్ హాలిడేస్ ఆర్ అఫీషియల్లీ ఓవర్. విద్యా సంవత్సరం రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకి స్కూల్ కి రావాల్సిందిగా కోరుతున్నాం. అటెండెన్స్ కంపల్సరీ. అందరూ ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు.
ఒక 10 సెకండ్ల పాటు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. గాలి కూడా ఆగిపోయింది. బన్ను చిలుక కళ్ళు తేలేసి, ఏంటి హాలిడేస్ ఓవరా? స్కూల్ స్టార్టా ఈ రోజేనా? చోటు చిలుక క్యాలెండర్ చూస్తూ, అవును, ఈ రోజు జూన్ 12. మన ప్లాన్లు మీటింగ్లు వేసుకుని 50 రోజులు గడిపేశాం. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యో, నా పోరల్ షర్ట్, నా వాటర్ ప్రూఫ్ మేకప్, నా వేవ్ పూల్ డ్రీమ్స్ అంత సంకనాకిపోయిందే. స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా ట్రిప్ ఎక్కడదే? ఇదంతా మీ వల్లే. ఎక్కడికి వెళ్ళాలి, ఎంత ఖర్చు అని గొడవలు పడి పడి చివరికి హాలిడేస్ అయిపోయేదాకా ఇక్కడే ఉన్నాం. బన్ను చిలుక నేల మీద కూర్చుండి గట్టిగా ఏడుస్తూ, అమ్మా, నా 15 లేస్ ప్యాకెట్స్, నా పులిహోర డబ్బాలు, నా బిర్యానీ డ్రీమ్స్ ఈ స్కూల్ మాస్టర్ గారికి ఇప్పుడే మెసేజ్ పంపాలా? ఇంకో 2 రోజులు ఆగొచ్చుగా. నేను స్కూల్కి వెళ్ళను, నాకు వాటర్ పార్క్ కావాలి. ఏం చేయలేంరా బన్నుగా, టైం అయిపోయింది. బ్యాగులు ఇంట్లో పెట్టి స్కూల్ యూనిఫామ్స్ వేసుకుని రండి. మనం వాటర్ పార్క్ కి కాదు, విజ్ఞాన పార్క్ కి వెళ్ళాలి. బన్ను పుచ్చి చిన్ను ఏడుస్తూ వాళ్ళ లగేజ్ బ్యాగ్స్ తీసుకుని వెళ్లి ఇంట్లో పడేశారు. ఆ రోజు ఉదయం కొత్త స్కూల్ యూనిఫామ్స్ వేసుకుని ఏడుపు మొహాలతో స్కూల్కి నడిచారు.